హైదరాబాద్లో కుకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధి పనులు చేపట్టినందుకు ముఖ్యమంత్రి హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బాధితులకు నష్టపరిహారం అందించేలాగా కృషి చేస్తానని చెప్పారు. నల్ల చెరువులో ఎస్టీపీ ప్లాంట్కు నిధులు రిలీజ్ అయ్యాయని, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక కుకట్పల్లిలో ట్రక్ పార్క్ ఏర్పాటు భూమిని వేలం వేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే మాధవరం. ఈ కోరిక ముందు నుంచి, ఎందుకంటే కుక్కట్పల్లి గ్రామస్తులకు ఎక్కడ కూడా జాగా లేకునే పరిస్థితి. మాకున్నటువంటి ల్యాండ్ కూడా కుక్కట్పల్లిలో సుమారుగా 1,00,000 పాపులేషన్ ఉన్నప్పటికీ వాకింగ్ చేయాలన్నా, ఓ పార్కులు చేయాలన్నా ఎక్కడ కూడా గతం జాగా లేనటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా కుక్కట్పల్లి గ్రామస్తులుగా, కుక్కట్పల్లిలో పుట్టిన పెరిగిన వ్యక్తిగా ఈ కోరిక ఈ రోజు నెరవేర్చింది. అది నిజంగా హైడ్రా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఈ రోజున, ఒక బ్రహ్మాండమైనటువంటి మా ప్రజలకు ఈ రోజు ఉపయోగపడుతుంది. అదే పట్టదారులది కూడా ఒక 30-35 ఎకరాల పట్టదారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పట్టదారులు సహకరించడం, వాళ్ళు కూడా టీడీఆర్ ఒప్పుకోవడం, ఇదంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా 9 చెర్లు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హైడ్రా కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు 3 చెర్లు అయిపోయాయి. ఇంకొక 6 చెర్లలో నల్ల చెరువు ఈరోజు హైడ్రా కమిషనర్ శ్రద్ధ తీసుకొని నేను చేయడం కూడా సంతోషకర విషయం. ఇంకొక 3-4 చెర్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తే అక్కడ ఉన్న పబ్లిక్ కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను